ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో ఏజెన్సీకే పరిమితమైన విష జ్వరాలు ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. డెంగ్యూ కారకాలైన 4 వేరియంట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదు కావడం కలకలం పెడుతోంది. కొన్నిసార్లు 2-3 వేరియంట్లు ఒకేసారి దాడి చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 100కు పైగా డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభంలోనే 100 కేసులు నిర్ధారణ అయితే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని భయపడుతున్నారు జనం. అధికార యంత్రాంగం దోమల నివారణకు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయంటున్నారు బాధితులు. గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ సీజన్లో ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలంటున్నారు వైద్యాధికారులు. దోమలు ఈగల వ్యాప్తి లేకుండా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చామంటున్నారు వైద్య అధికారులు. జూన్ నుంచి ఫిబ్రవరి దాకా వైరల్ ఫీవర్ సీజన్ ఉంటుంది. ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. జిల్లా ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి ప్రిపేర్ అయి ఉన్నాము. ఇది ఎట్లా అంటే సబ్ సెంటరు, పిఎస్సి లెవెల్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి గాను ఎమర్జెన్సీ డ్రగ్స్ అంటే ఎపిడమిక్స్కి వస్తే కనుక ఈ డ్రగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ డంప్ చేయడం జరిగింది ప్రతి పిఎస్సిలో. 11 మాత్రం డెంగ్యూ కేసులు రావడం జరిగింది. గత సంవత్సరం డెంగ్యూ 118 కేసులు రావడం జరిగింది సంవత్సరం మొత్తంలో. ఈసారి ఇప్పటివరకే 11 కేసులు వచ్చాయి. అర్బన్లో ఎక్కువగా మనకు రిపోర్ట్ అవుతున్నాయి. ప్రజలకు ముఖ్యంగా ఏంటంటే సీజన్ స్టార్ట్ అయింది కనుక వేడిగా ఉన్న ఆహార పదార్థాలు అన్నిటిని కూడా అన్నం కావచ్చు, టిఫిన్ కావచ్చు, వేడిగా ఉన్నప్పుడే తీసుకోండి. చల్లబడిన ఈగలు ఇట్లాంటివి తీసుకోకుండా జాగ్రత్తలు పాటించండి. జూన్ నుంచి ఫిబ్రవరి దాకా వైరల్ ఫీవర్ సీజన్ ఉంటుంది. ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది.